డ్రగ్ పెడ్లింగ్, పెడ్లర్స్ పట్టుకోవడం, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ, ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams హెరాయిన్, దెన్ MDMA 32.1 grams MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురిలో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్స్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మనం లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గాట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో వీ trying to put you in the perspective that this is a new trend. We have been analyzing all the offences, and that is we are getting this kind of inference as far as the flow of drugs to Hyderabad is concerned. దీంట్లో ఈ డ్రగ్స్ను తీసుకురావడము, ఇలా వాళ్ళు వాడడం, కన్జ్యూమ్ చేయడం, అలానే నెక్స్ట్ యాక్టివిటీ కోసం మనీ మొబిలైజ్ చేసుకునే ఉద్దేశంతో వీళ్ళు బెడ్లర్గా మారుతున్నారు. డ్రగ్స్ అమ్మడము, ట్రాన్స్పోర్ట్ చేయడము ఇట్లా జరుగుతుంది. దీని మూలంగా యాక్చువల్గా వేరే వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ పైన వాట్ యు కాల్ లైక్ అడిక్షన్ లేకున్నా కానీ ఇటువంటి గ్రూప్స్ ఉండడం మూలంగా వాళ్ళని కలిసి పార్టీస్ మూలంగా స్లోగా ఇంట్రడ్యూస్ చేసి దెన్ దే ఆర్ మేకింగ్ అడిక్ట్స్, డిపెండెన్స్ పెంచేస్తున్నారు దాని మీద. సో ఇటువంటిది మనము మొక్కలోనే నుంచి చేస్తే దిస్ నాట్ గో టు ద డిఫరెంట్ కమ్యూనిటీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కానీ పోకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఫోకస్ వేలో అప్రోచ్ తీసుకున్నాం. దీంట్లో ఏంటంటే ఈ వీళ్ళు స్మగ్లింగ్ తీసుకొచ్చిన తర్వాత బస్లో కానీ వేరే ట్రావెల్ చేస్తూ వాళ్ళ ఉన్నటువంటి ఏదైతే బ్యాగేజ్లో అన్నీ అక్కడ కవర్ చేసి పెట్టుకుంటున్నారు. వచ్చిన తర్వాత ర్యాపిడో ఉంటాయి కదా, ఇవి వాళ్ళ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంటున్నారు దిస్ బైక్స్ వీటిల్లో. సో దిస్ ఇస్ ఆల్సో అనదర్ ఏరియా ఆఫ్ ఫోకస్ కన్సర్న్ ఫర్ ఆల్ ఆఫ్ us, లైక్ హౌ టు ఎలా పంపించాలి, ఎలా చేర్పించాలి కన్జ్యూమ్ చేసే వాళ్లకు, ఈ పెడ్లర్స్ ఇట్లా డిఫరెంట్ మెథడాలజీని ఇంప్లిమెంట్ చేసి ట్రాన్స్పోర్టేషన్ కోసం చేస్తున్నారు. దానికోసం మేము ఇంటెన్సిఫై చేస్తున్నాం పెట్రోలింగ్, దెన్ విజిబుల్ పోలీసింగ్, దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ క్విక్ రెస్పాన్స్ కూడా చేస్తున్నాం. అందుకోసం కమిషనరేట్లో మేము పెట్టుకున్న గోల్ ఏంటంటే విజిబుల్ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అండ్ టెక్నాలజీ యూటిలైజేషన్ ఫర్ ద బెటర్ సర్వీస్ డెలివరీ టు ద పీపుల్. సో ఈ విధంగా మనము చేయడం కోసమే వీ హావ్ ఇంట్రడ్యూస్ ఫుడ్ పెట్రోలింగ్ ఇన్ ద ఏరియా. ఎవ్రీ పోలీస్ స్టేషన్లో డిఫరెంట్ ఏరియాస్లో వెళ్ళి మన వాళ్ళు కలవడం, ప్రజలతో అక్కడ ఉన్నటువంటి సమస్యలు, హెల్త్ నీడ్స్ తెలుసుకోవడం, దాని తర్వాత అదే విధంగా ప్రణాళికను రూపొందించుకోవడం. ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఆ డివిజన్ పరిధిలో లేకపోతే కమిషనరేట్ పరిధిలో అలా ప్లాన్ చేస్తున్నాం. ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ మేము తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే చాలా మటుకు మహిళలు అంటే కాలేజ్ గర్ల్స్ కానీ, ఎల్డర్స్ కానీ, మహిళ కానీ ఏదన్నా ఈవ్టీజింగ్ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ క్రైమ్ అగేన్స్ట్ దెమ్ జరిగేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఎఫిమెరల్ అంటాం కదా, అప్పుడప్పుడు చేసి మళ్ళీ ఎప్పుడూ చేయకుండా మళ్ళీ తర్వాత ఫాలోఅప్ చేయకుండా ఉండడం మూలంగా అఫెన్స్ మళ్ళీ రిపీట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి జరగకుండా కంటిన్యూస్ మానిటరింగ్, కంటిన్యూస్ పర్సవరెన్స్ ఫ్రమ్ ఆ సైడ్ ఉండే విధంగా వాళ్ళకు బెటర్ సేఫ్టీ అందించే విధంగా ఒక రిజిస్టర్ను మేము డిజైన్ చేశాం. ఈ రిజిస్టర్ ద్వారా ప్రతి మహిళ ఎవరైతే వాళ్ళ పైన ఈవ్టీజింగ్ ఎవరు చేస్తున్నా కానీ, ఆకతాయిలు కానీ, లేకపోతే ఎనీ రకమైనటువంటి సెక్షువల్ అఫెన్స్లో ఉన్నా కానీ మా కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆ కేసు రిజిస్టర్తో పాటు చట్టపర చర్య తీసుకోవడంతో పాటు వాళ్ళకు భద్రత కల్పించే విధంగా, కంటిన్యూస్గా భద్రత కల్పించే విధంగా మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం.
అంటే ఒక 6 months వరకు అవసరం వస్తే మళ్ళీ పెంచుకుంటాం. మినిమం 6 months వరకు మా పోలీస్ లోకల్ అధికారులు, మా పెట్రోల్ మొబైల్స్, మా బీట్ ఆఫీసర్స్, మా SHOs, ఇంకా ACPs, DCPs, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఐ ఆల్సో విల్ విజిట్ దీస్ ప్లేసెస్ డిపెండింగ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కేస్. సో వాళ్ళకి భరోసా ఇవ్వడం, కంటిన్యూస్ గా మానిటర్ చేయడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఇవి డిజైన్ చేయడం జరిగింది. సో దీనివల్ల వాళ్ళ ఉన్నటువంటి కొన్ని థ్రెట్స్ ఉంటాయి, వాళ్ళకి మైండ్ లో ఉన్నటువంటి భయాలు ఉంటాయి, అవి డీమిస్టిఫై చేసి వాళ్ళు పారదోలే విధంగా చేసే విధంగా ఇది తీసుకొచ్చాం. ఇది ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో ఈ రిజిస్టర్ ఉంటుంది, ప్రతి కేసులో ఇలా ఎంట్రీ ఉంటుంది. దీన్ని మేము ఆన్లైన్ లో కూడా మానిటర్ చేస్తాం. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందని చెక్ చేయడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అంటే కంటిన్యూస్ వీఆర్ దేర్ విత్ యూ, భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, మహిళలకు భద్రత కోసం మేము సర్విలెన్స్ రిజిస్టర్ ఓపెన్ చేశాం. ఇంప్లికేషన్ ఉంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడానికి చూస్తున్నారో వాళ్ళ ప్రాపర్టీని కూడా కన్ఫిస్కేట్ చేసానికి కూడా ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు ఎక్కువగా మా ఫోకస్ కన్విక్షన్ రేట్ మీద పోవాలి. అక్యూజ్ని తీసుకురావడం, పట్టుకోవడంతో పాటు బెటర్ కన్విక్షన్ రేట్ తీసుకొచ్చి మన సొసైటీని డ్రగ్ ఫ్రీ సొసైటీగా చేసే ఉద్దేశం ఏదైతే మనం సెట్ చేసుకున్న గోల్, దాని ప్రకారము మనము ఈ యాక్టివిటీని చేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళు అక్కడ చాలా తక్కువ రేటుకు తీసుకొచ్చేసి అక్కడ 4,000 to 5,000 రూపీస్ తెచ్చింది కూడా ఇక్కడ 20,000, అంటే డిపెండింగ్ ఆన్ ద డిమాండ్. అవుట్ డ్రగ్ అడిక్ట్స్ దే లాస్ట్ ఫర్ థింగ్స్ లైక్ వాటికి అవసరం ఉన్నప్పుడు ఎక్కువ రేటు కూడా వీళ్ళు పే చేసి వాళ్ళను వీళ్ళ చుట్టూ తిప్పుకునే విధంగా ఈ పెడ్లర్స్ తయారవుతున్నారు. సో వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ యాజ్ పర్ లా తీసుకోవడం జరుగుతుంది. దీని శిక్ష కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్తో పాటు 10 years నుంచి కూడా ఎక్కువ పడే ఉంది. కాబట్టి సింపుల్ అఫెన్స్ కాదు, ఇది సీరియస్ అఫెన్స్గా దీన్ని గుర్తించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాని తగ్గట్టు కూడా స్టూడెంట్ కమ్యూనిటీస్ కానీ డిఫరెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటువంటి పార్టీస్లో ఎక్కువగా స్పెండ్ చేస్తారో అటువంటి వాటిలో ఈ కన్జంప్షన్ ఉంటే మీరు మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ మేము కాన్ఫిడెన్షియల్ ఉంచి మేము తప్పకుండా ఇటువంటిది యాక్టివిటీని కంటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాం. ఇది మీకు తెలుసు, ఇంటర్స్టేట్ గ్యాంగ్ మేబీ ఇంతకన్నా వేరే రామిఫికేషన్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంటే కూడా మేము కంటైన్ చేయడానికి చూస్తున్నాం. నాట్ ఓన్లీ దట్, వీఆర్ సెండింగ్ టీమ్స్ టు అదర్ స్టేట్స్ ఫ్రమ్ వేర్ ది డ్రగ్స్ ఆర్ కమింగ్. Our SOT teams and other teams would go to different states to following the procedure established so that ఇంకా బెటర్ వేలో మేము కన్విక్షన్ రేట్ పెంచే విధంగా మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం.